ఒక దేశంలో కిళిందకుడు అనేవాడికి కరాళకంఠి అనే పరమగయ్యాళి భార్య ఉండేది. కరాళకంఠికి బంగారం అంటే తగని వెర్రి. బంగారం సంపాదించుకురమ్మని భర్తని అస్తమాను వేపుకు తింటూ ఉండేది. భార్య పెట్టే పోరు జీవితంలో భరించలేక అతడికి జీవితం అంతా నరకమైపోయి కిళిందకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని అక్కడి నుంచి అడవికి పోయి ఒక చెట్టు కొమ్మకి తాడు కట్టి దానికి చివర ఒక ఉచ్చుని పెట్టి ఉచ్చులో తలదూర్చి గొంతుకి ఉరిపోసుకున్నాడు. అయితే కిళిందకుడు చావలేదు. ఎందుకంటే చెట్టు కొమ్మ విరిగి కింద పడిపోవడం చేత అతని మెడకి ఉచ్చు బిగుసుకోలేదు. అతని పాటలు చూస్తూ చెట్టులో ఉండిన యక్షుడు ప్రత్యక్షమై కిళిందకుడు జీవితం పైన విరక్తి చెందిన కారణమేంటో తెలుసుకుని, ఈ గింజలు 3 తీసుకుని ఇంటికి పో, రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గింజ చొప్పున మింగుతూ ఉండు, వీటి మహిమ వల్ల నీకు బంగారం లభిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయాడు. కిళిందకుడు ఆ గింజల్ని ఇంటికి తీసుకుపోయి జాగ్రత్త చేసి ఆ రాత్రి పడుకునేటప్పుడు ఒక గింజని మింగాడు. వెంటనే అతనికి ఒళ్ళు తెలియనంత మంచి నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో అతనికి ఒక అపూర్వమైన కల వచ్చింది. అందులో అతను ఇంటి నుంచి నడుచుకుంటూ ఎన్నడూ ఎరగని వింత ప్రదేశాల మీదుగా ఒక లోయలోని కొలను దగ్గరికి చేరుకున్నాడు. కొలను గట్టున ఎవరో దేవతా స్త్రీ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నదానిలాగా కూర్చుని ఉంది. కొలనులో ఒకే ఒక బంగారు తామర పువ్వు దగదగా మెరుస్తూ కిళిందకుడి కంట పడింది. ఆ తామర పువ్వుని అదే పనిగా చూస్తూ ఉండడం గమనించిన ఆ దేవతా స్త్రీ చిరునవ్వు నవ్వి దాన్ని కోసి అతనికి ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది. తెల్లవారి కిళిందకుడు లేచి చూసుకునేసరికి ఆ తామర పువ్వు ఆకారంలో బంగారం అతని చేతిలోనే ఉంది. తాను రాత్రి కలలో చూసినది ఆ రూపంలో నిజమైంది అనుకున్నాడు అతను. ఆ బంగారాన్ని తన భార్యని పిలిచి ఆమెకి ఇచ్చాడు. తన కల గురించి వివరంగా ఆమెకి చెప్పాడు. తన భర్త అంత బంగారాన్ని తనకిచ్చినందుకు సంతోషించి భర్తని మెచ్చుకోవడానికి మారుగా అంత కొలను నుంచి సాధ్యమైనన్ని తామరపులు తీసుకురావాలే గాని ఒకే ఒకటి తెస్తావా అని భర్త మీద మండిపడి చావగొట్టింది. మర్నాటి రాత్రి పడుకోబోయే ముందు కిళిందకుడు యక్షుడు ఇచ్చిన మరో గింజని మింగాడు. వెంటనే అతని శరీరానికి కలిగిన బాధలన్నీ ఉడికిపోయి సుఖమైన నిద్ర పట్టేసింది. తిరిగి మళ్ళీ అదే కొలను, అందులో ఒకే ఒక బంగారు తామర పువ్వు, అదే దేవతా స్త్రీ కలలోకి వచ్చాయి. ఈసారి కూడా ఆ స్త్రీ అతనికి బంగారు తామర పువ్వు కోసి ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెనుతిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించేసింది. తన భర్త మళ్ళీ ఒకే ఒక బంగారు తామరని సంపాదించి తీసుకురావడం చూసిన కరాళకంఠి పట్టరాని ఆగ్రహంతో భర్తని వీధిలోకి ఇడ్చుకుపోయి పెద్ద గలాటా చేసింది. 10 మంది పోగయ్యారు. వ్యవహారం రాజు దాకా వెళ్ళిపోయింది. రాజుగారు ఆ భార్యాభర్తలని సభకి పిలిపించి మీరు దేనికని వీధిన పడి ఇంతల్లా కొట్లాడుకుంటూ ఉన్నారు అని వివరం అడిగాడు. కిళిందకుడు జరిగిందంతా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. కీర్తిప్రతాప మహారాజు తాను విన్నది నమ్మలేక కిళిందకుణ్ణి అతని భార్యని తన భవనంలోనే ఉండమని ఆ రాత్రి తాను పడుకోబోయేటప్పుడు కిళిందకుడి వద్ద మిగిలిన 3వ గింజని మింగి పడుకున్నాడు. రాజు కూడా నిద్రలో కొలను చేరుకున్నాడు. కానీ అతను కొలను కేసి చూడనే లేదు. దాని గట్టున ఉన్న దేవతా స్త్రీ వద్దనే అతని దృష్టి ఆగిపోయింది. రాజు ఆమెని మోహించి ఆమెని పట్టుకోబోయాడు. ఆ స్త్రీ దూరంగా పరిగెత్తి అతన్ని వారిస్తూ రాజా ఆగు, నేను స్వతంత్రురాలిని కాను, అలా కొలను కేసి ఒకసారి చూడు అంది. రాజు కొలనులోకి చూసేసరికి కొలనంతా రక్తంతో నిండి ఉంది. అందులో పాము తలలు విషజ్వాలలు కక్కుతూ మహాభయంకరంగా ఉన్నాయి. రాజా, నేనెవరనుకుంటున్నావు? నన్ను రాజ్యరమను అంటారు. నాపై దృష్టి లేని వారికి ఆ పాము తలలు బంగారపు తామరలాగా కనిపిస్తాయి. ఆ తలలు కలవాడు రాక్షస భుజంగుడు. అతడు నన్నిక్కడ ఉంచి కదలనివ్వడు. నేనెవరినైనా తాకినట్టయితే ఇద్దరికీ ప్రమాదం కలిగిస్తాడు. వాడు నశించనిదే నేను నీకు దక్కను అంది ఆ స్త్రీ. కీర్తిప్రతాపుడు వెంటనే వర నుంచి కత్తి దూశాడు. రాజా, తొందరపడకు, వాడు ఎవరి వల్ల ఏ ఆయుధం చేత చావడు. వాడికి ఒకే విధంగా చావుంది. నన్ను నిజంగా ప్రేమించిన వాడి హృదయ రక్తం వాడి తలల మీద చిలకరిస్తే వాడు చస్తాడు అంది రాజ్యరమ. అలా అయితే నా హృదయ రక్తం వాడి తలలపైన చిలుకు అంటూ కీర్తిప్రతాపుడు తన కత్తితో తన గుండెని చీల్చుకుని అక్కడికక్కడే పడిపోయాడు. తిరిగి అతనికి స్పృహ తెలిసేసరికి ప్రభాత తుర్యానాదాలు వినిపించాయి. అతను కళ్ళు తెరిచి తాను తన శయ్యాగారంలోనే ఉండటం, రాజ్యరమ పక్కనే కూర్చుని తన తలని నిమురుతూ ఉండడం కనిపించింది. అతని శయ్య చుట్టూ బంగారు తామరలు దగదగా మెరుస్తూ ఉన్నాయి.
ఇదంతా కళా నిజమా అన్నాడు కీర్తి ప్రతాపుడు. కలలో నిజం అని చెప్పింది రాజుతోటి రాజ్యరమ. అటు తర్వాత కీర్తి ప్రతాపుడు రాజ్యరమతో సుఖ సంతోషాలతో మునిగి తేలుతూ బంగారు తామరలతో ప్రజలకే లోటు లేకుండా పరిపాలించసాగాడు. కరాళకంఠి కూడా తన గయ్యాళి బుద్ధి మాని భర్తకి అనుకూలంగా ఉంటూ ఎంతో కాలం వారిద్దరూ రాజు ఇచ్చిన సిరి సంపదలతో జీవనం గడిపారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకే వస్తున్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకనే మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.